స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా వెయిట్ చేస్తున్నా. కొన్ని అప్డేట్స్ మీ నుంచి తెలుసుకోమని నాకు చాలామంది మెసేజ్ పెట్టారు. సో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా ఎలా ఉండబోతుందన్న? మీకు తెలుసు, మీకు తెలిసిన విషయం నాకు తెలుసు, మన ఇద్దరికి తెలిసిన విషయం ఆడియన్స్ కూడా తెలుసు. ఎలా ఉండబోతుంది చెప్పండి. ఉండదు. నేను ఇన్స్టాగ్రామ్ ఇదంతా చూస్తే ప్రశాంత్ నీల్ గారితో ఒక 5-6 ఫోటోలు ఉన్నాయి. అసలు ఏంటి ఇంత రెగ్యులర్ డిస్కషన్స్ ఏంటి, ఏం జరుగుతుంది? సో మాకేమొద్దు, జస్ట్ డ్రాగన్ సినిమా ఎలా ఉండబోతుంది. సినిమా షూట్ అయితే జరుగుతుంది ప్రెసెంట్. మీరు ఇందాక కూడా అక్కడికి వెళ్ళి వచ్చానని చెప్పారు. సో మీరు చెప్పకపోతే ప్రశాంత్ గారి దగ్గరికి వెళ్ళాను. ప్రశాంత్ గారిని నేను ఒక స్క్రిప్ట్ డైరెక్ట్ చేస్తున్నాను హోంబాలీలో. సో ప్రశాంత్ గారు దాని కొంచెం ఆయన సజెషన్స్ దానికోసం అయితే షూట్ జరుగుతుంది ప్రెసెంట్. బట్ సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఒకే ఒక వర్డ్ చెప్పగలను, ఇస్ ఇంటర్నేషనల్తో సహా షేక్ ఇమామ్ చేస్తాను. సో ఆ రేంజ్ స్థాయి సినిమా కనిపించింది నాకైతే అనిపిస్తుంది. మీకు స్టోరీ తెలుసా? లేదు, నాకు తెలియదు. నాకు తెలియదు, మిమ్మల్ని ఇరికించాలన్నా. లేదు నాకు తెలియదు. అంటే ఆయనతో ట్రావెలింగ్ కొంచెం మొదలైంది కదా, ఆయన ఆలోచన ఎలా ఉంటుంది, ఇప్పుడు కేజీఎఫ్, దాని తర్వాత సలార్, దాని తర్వాత ఆయన ఎలా ఆలోచిస్తున్నారు అనేది కొంచెం నా స్క్రిప్ట్ కోసం నేను పని చేస్తున్నాను ఆయన దగ్గర, ఆయన వర్క్ కొన్ని సజెషన్లు తీసుకుంటాను. సో ఆ టైంలో ఏమనిపించిందంటే ఆయన ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారు అనేది నాకు అర్థమైంది. సో దానితోడు అసలు ఎన్టీఆర్ గారు ఆయనకి కాంబినేషన్ అనగానే ఇంకా తెలిసిందే. ఆల్రెడీ మన మైత్రి రవి గారు చెప్పారు మొత్తం వరల్డ్ అంతా చుట్టేస్తుందని. డ్రాగన్ గ్యారెంటీగా చుట్టేస్తుంది. సో డెఫినెట్లీ ఇది మాత్రం ఒక మంచి అప్డేట్. అండ్ మన మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి విశ్వంబరాలో మీరు యాక్ట్ చేస్తున్నారు, అది ఆల్రెడీ మీరు షేర్ కూడా చేసుకున్నారు. విశ్వంబర ఎలా ఉండబోతుంది? విశ్వంబరాకి నేను రైటింగ్ చేశాను, యాడ్ చేశాను. సినిమా అయితే లైక్ చాలా కొత్తగా ఉంటుంది, బేసిక్గా కొత్తగా ఉంటుంది. అలాగే బింబిసార తర్వాత వశిష్ఠ చేస్తున్న ఫిల్మ్. సో ఇది చిరంజీవి గారికి లైక్ అప్పుల్లో జగదక్ వీరుడు, అతిలేక్ సుందరి అలాంటి ఒక బజ్ క్రియేట్ చేసి ఒక కిక్ ఇచ్చింది ఆడియన్స్కి. ఈ సినిమా కూడా ఆ రేంజ్లో కిక్ ఇస్తుంది. సినిమా చాలా బాగుండబోతుంది విత్ కమర్షియల్ యాక్షన్ ఎపిసోడ్స్తో సహా. అద్రిపోద్ది సినిమా. సో మేము ఆ యుఫోరియా కోసం వెయిట్ చేయాల్సిందిగా సినిమా చాలా బాగుంది. సో మీకు ఈ శుభం మూవీ తోటి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా అనిపించింది మీకు? అంటే శుభం నేను రిజల్ట్ ఇవన్నీ పక్కన పెడితే శుభం తోటి వన్ థింగ్ ఇస్ దట్ నేను చాలా మంది అమేజింగ్ పీపుల్ని కలిసాను. లెట్ ఇట్ బీ మై కో యాక్టర్స్ ఆర్ వండర్ఫుల్, ద బెస్ట్. ఇంతకన్నా బెటర్ దొరకారు. అంటే అంత బాగుందండి. నేను చెప్తున్నాను కదా, మేమందరం చాలా క్లోజ్ అండ్ వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా. సో అండ్ దాంతోపాటు ప్రవీణ్ సార్, వసంత్ సార్, ఇట్లాంటి సచ్ జెమ్ ఆఫ్ పీపుల్ తోటి వర్క్ చేయడం. సో మచ్ టాలెంట్. శుభం గురించి వన్ వర్డ్ అంటే టాలెంట్. సో మచ్ టాలెంట్ ఉంది ఈ ప్రాజెక్ట్లో. లెట్ ఇట్ బీ ద డైరెక్టర్, ద కో-డైరెక్టర్స్, ది ఏడీస్, ద మ్యూజిక్ డైరెక్టర్ మన వివేక్ సాగర్ గారు. సో ఇట్స్ ఇన్సేన్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ a best cake on top is the cherry. Samantha ma'am. మీరు ఇప్పుడు అంటే యాక్టింగ్ కాకుండా ఇంకేమైనా చేస్తారు అంటే తెలుసుకోమన్నారు చాలా మంది, లైక్ తను ఏంటి స్టడీయింగ్ అని అడగమన్నారు. అంటే నేను యాక్చువల్లీ గ్రాడ్యుయేట్ అయ్యాను. నేను అండర్ గ్రాడే గ్రాడ్యుయేట్ అయ్యాను 2023లో. అండ్ దెన్ ఇండియాకి వచ్చాను. ఐ మూవ్డ్ హియర్ టు పర్స్యూ యాక్టింగ్. నాకు రైటింగ్ వీళ్ళందరినీ కలిసాక ఇంకా రైటింగ్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగాయా? యా అంటే నేను యాక్చువల్లీ శుభం ముందు నేను ఈటీవీ విన్లో ఇంటర్న్షిప్ చేశాను యాజ్ అ క్రియేటివ్ ప్రొడ్యూసర్. బట్ వీళ్ళందరినీ కలిసాక అసలు లైక్ గవిరెడ్డి గారు, శాలిని, చరణ్, శ్రావణి, ఎస్పెషలీ దీస్ 4 పీపుల్ రైటింగ్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ పెరిగింది వీళ్ళని కలిసాక. శ్రావణి గారు మీరు అంటే పర్టికులర్లీ ఏమైనా మార్షల్ ఆర్ట్స్ కానీ కుంఫు ఇలాంటివి ఏమైనా నేర్చుకున్నారా బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్? అంటే మీ ముగ్గురికి పర్టికులర్లీ ఈ కింద కూర్చున్న ఈ ముగ్గురికి ఏమైనా నేర్చుకొని రమ్మన్నారా సెట్కి వచ్చే ముందు? ఏమన్నా సెట్కి వచ్చాక ఈయన మీద నేర్చుకున్నారు అన్న కమాన్ అన్నారా? అందరు ముగ్గురు మీద నేర్చుకున్నారు బాగా గట్టిగా. సో అంటే మనం లీక్ చేయకూడదు కానీ యాక్చువల్లీ దేని గురించి ఉండబోతుంది అసలు సినిమా? అదే నాకు ఒకటి అర్థం అంటే సీరియల్ గురించి ఉంది, బట్ ఒక దయ్యం విషయం ఏంటంటే సీరియల్ గురించి కాదు సినిమా. కాదు, అవును సీరియల్ సినిమాలో ఒక పార్ట్ అంతే యాక్చువల్లీ. ఓకే, కథగా లేరు ఒక డైరెక్టర్ ఒక కొత్త కథను చెప్పాలనుకున్నారు, ఒక కొత్త ఎమోషన్ చెప్పాలనుకున్నారు, దాన్ని స్క్రీన్ ప్లేలో రకరకాలుగా తీసుకుంటారు కదా. అలా సీరియల్ అని ఒక ఎమోషన్ యాడ్ చేసి ఫినిషింగ్ ఒకటి చెప్పారు. ఎండింగ్ వచ్చేసరికి లైక్ నా డైలాగ్లో ఉంటుంది, ఇది ఆడవాళ్ళ దగ్గర ఆల్ఫా దయ్యాల దగ్గర. మీకు ఈ డైలాగ్లోనే సినిమా అర్థమైపోవాలి. సో సీరియల్ కూడా ఒక పార్ట్ అంతే. ఓకే, సో మీ అందరికీ అండ్ తనకు కూడా ఇంటర్వ్యూ లేదు కాబట్టి డెఫినెట్లీ May 9th మీకు ఒక ట్రెమెండస్ రెస్పాన్స్ రావాలి. అండ్ సమంత గారు కూడా చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు కాబట్టి సమంత గారిని అడ్మైర్ చేసేవాళ్ళు. కమెంట్స్ చూస్తే అసలు ఫ్లో అసలు ఎంత ఫ్లో అంటే లైక్ దే ఆర్ ఓవ్ టు, అంటే సమంత గారు అలా కనిపిస్తే చాలు అని
ఫీల్ అయ్యే వాళ్ళు, బట్ తనని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళు, వాళ్ళకు కూడా నాకు తెలిసి ఇది ఒక మంచి స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అని అనిపిస్తుంది. డెఫినెట్లీ మీకు మే 9th చాలా మంచి రెస్పాన్స్ రావాలి, అండ్ మీరందరూ కూడా మంచి మంచి సినిమాల్లో మంచి మంచి ప్రాజెక్ట్స్లో అపీర్ అవ్వాలి. మేము ఇలానే మిమ్మల్ని కలుస్తూ ఉండాలి.